ఫ్రెండ్స్ చాలామంది మా వ్యూవర్స్ గుర్రంగూడ మెయిన్ సెంటర్లో ఏదైనా ఇల్లు కావాలని అడుగుతున్నారు. అలాంటి వారి గురించి రోజు మీ ముందుకు మంచి రీసేల్ హౌస్ 15 సంవత్సరాల పాత ఇల్లు ఓనర్ గారు కట్టుకున్నటువంటి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు అందించడానికి ఓనర్ గారు అయినటువంటి రాజ్ కుమార్ మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ ఇల్లు వచ్చేసి మనకు గుర్రంగూడ బస్దిర్గి రోడ్కు సెకండ్ బిట్లో ఉంటుంది. సాగర్ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మంచి క్వాంటిటీలో ఉంటుంది. అసలు ఈ ఇల్లు ఎందుకు అమ్ముతున్నారు, దీని రేట్ ఎంత, పూర్తి విషయాలు అన్నగారిని అడిగి తెలుసుకుందాము. మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయడం మా యొక్క మనవి. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. రాజ్ కుమార్ గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్, బాగున్నారా? ఫస్ట్ అసలు ఇల్లు అమ్మడం గల కారణం ఏందన్న చెప్పండి. ఎందుకంటే మంచి ఏరియా ఇది, గుర్రంగూడ మెయిన్ సెంటర్ ఇది. ఈ సెంటర్లో అసలు ఇల్లు దొరకవు, దీని గురించి చెప్పండి అన్న. ఈ ఇల్లు నేను ఇక్కడ సికింద్రాబాద్లో రైల్వేలో వర్క్ చేస్తానండి. ఓకే. ఇక్కడ వర్క్ చేసినప్పుడు తీసుకున్నాను, ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నాను. ఇప్పుడు నేను రిటైర్ అయిపోయానండి. రిటైర్ అయిపోయి ఇప్పుడు మా సొంతూరు అండ్ గుంటూరుకి వెళ్ళిపోవడం జరిగింది. మీ సొంతూరు గుంటూరు? అవును, షిఫ్ట్ అయిపోయారు? అవును, షిఫ్ట్ అయిపోయాము. ఇక అందువలన అక్కడ దూరం అయిపోతుంది కదా, ఇంకా మనం అక్కడ ఉండట్లేదు కదా ఉద్దేశంతో అమ్మేద్దాం అనుకుంటున్నాం. అందుకే సేల్ పెట్టింది అంతే, వేరే ఉద్దేశం. చాలా బాగుంది అన్నగారు. ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటండి, కాలనీ పేరు ఏంది, ఏరియా? శ్రీ సాయి హోమ్స్ ఫేజ్ 2 అండి. ఓకే. గుర్రంగూడ సాగర్ హైవే నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది కరెక్ట్గా. అన్ని ఈ లొకేషన్లో అన్ని ఎమ్యూనిటీస్ని బాగున్నాయి. కన్వెన్షన్ హాల్ కానీ, ఇంటి ఎదురుగానే స్కూల్ కూడా ఉంది. ఇక్కడ పైన ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, పీజీ కాలేజెస్ ఉన్నాయి, సూపర్ మార్కెట్, అన్నిటికీ అనువైనటువంటి ప్లేసు. యాక్చువల్లీ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం కాబట్టి దీన్ని సేల్ చేయాలనుకుంటున్నాం, కానీ లేకపోతే మంచి లివింగ్ ప్రాపర్టీ. ఓకే సార్, ఇది 15 సంవత్సరాల పాతిల్లు కదా. అప్పుడు మీరు బిల్డర్ దగ్గర ఉన్నారు, మీరు ఓన్ కట్టించుకోరు? ఇది మేము బిల్డర్ దగ్గర తీసుకొని మేము కొన్ని కట్టేటప్పుడే కొన్ని స్వయంగా చేయించుకున్నామండి. సొంతం చేసుకున్నాం, కొన్ని మేమే చేయించుకున్నాం. ఒక ఎన్ని గజాలు? ఇది 127 గజాలు. ఏ ఫేసింగ్? ఈస్ట్ ఫేసింగ్. ఎన్ని ఫీట్ల రోడ్ ఇది? 25 ఫీట్ రోడ్. మనకు డ్రైనేజ్, కృష్ణ వాటర్, సీసీ రోడ్ అన్ని సౌకర్యాలు, కంటిన్యూస్ వాటర్. ఇల్లు డైమెన్షన్స్ ఏమున్నాయి? ఇది వెడల్పు 30 అండి, లోతేమో 37.5. రోడ్ ఫేస్ 30 ఉంటుంది, లోతేమో 37.5. అవును, చాలా బాగుందన్న. 2 BHK పోర్షన్. ఇది 15 సంవత్సరాల పాతిల్లు కదా. రేట్ ఎంత కోట్ చేశారు? రేట్ 72 లక్షలు చెప్తున్నాను. 72 lakhs చెప్తున్నారు సార్. రేట్ ఎక్కువ అనిపిస్తుంది. రీసెంట్ ఇల్లంతా మొత్తం మాడిఫై చేసి రినోవేషన్ చేయించి మళ్ళీ కొత్త ఇల్లులాగా తయారు చేసామండి. వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, డైరెక్ట్ వచ్చి దిగిపోవటమే. రీనోవేట్ కూడా చేయించి మంచిగా మొత్తం అసలు అన్ని కొత్తగా. అసలు పాతిల్లు అన్న ఫీలింగే రాదు. ఇప్పుడు చూస్తారు కదా, మీకే తెలుస్తుంది. ఓకే, 72 లక్షలు అంటున్నారు కదా. మా వ్యూవర్స్ కోసం అడుగుతున్నా, ఏమైనా నెగోషియబుల్ ఉంటుంది? నెగోషియబులే, వచ్చినప్పుడు వాళ్ళ క్యాష్ పేమెంట్ని బట్టి. మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది? బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. 20% కట్టుకుంటే 80% బ్యాంక్ లోన్ వస్తుంది. ఎంతైనా ఇస్తారా బ్యాంక్ లోన్? ఓకే సార్, చాలా అభినందనలు అన్నగారు. ఫ్రెండ్స్, విన్నారు కదా, రాజ్ కుమార్ అయితే తన ఇల్లు గురించి పూర్తి విషయాలు అందించడం జరిగింది. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఓనర్ గారు అయితే ఇల్లు గురించి పూర్తి వివరాలు అందించడం జరిగింది. ఈ కాలనీలో 20 ఇల్లులకే సపరేట్ ఒక గేట్ కూడా పెట్టడం జరిగింది. మనకు సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఓనర్ గారు చెప్పినట్టు మంచి ప్రైమ్ లొకేషను, బస్ రోడ్కు సెకండ్ బిట్లో ఉంటుంది. స్కూళ్ళు, కాలేజెస్, సూపర్ మార్కెట్లు అన్నీ మనకు చాలా నియర్ బై ఉంటాయి. ఇప్పుడు మనము ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయినాము. ఇల్లు డైమెన్షన్స్ అద్భుతంగా ఉండడం వల్ల మనకు పార్కింగ్ కానీ, చుట్టుపక్కల సెట్ బ్యాక్లు కానీ చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఇప్పుడు పార్కింగ్లో ఈజీగా ఒక చిన్న కార్ అయితే పడుతుంది. మనకు ఇటు చూసుకుంటే మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇచ్చారు, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా మున్సిపల్ వాటర్ సంప్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. ఇటు చూసుకుంటే పైకి వెళ్ళడానికి మెట్ల కింద ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైతే ఈ సింహదారం చూస్తున్నారో ఇది మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. మంచి టేక్ వుడ్తో అయితే వాడడం జరిగింది. 15 సంవత్సరాల పాతదైనా మొన్ననే మనకు రీసెంట్లీ మొత్తం టోటల్ ఇల్లంతా రినోవేట్ చేయించడం జరిగింది. అందుకే ఇల్లు చాలా బాగుంటుంది. లోపల ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా మంచి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంట్రీ కాగానే లాంగ్ హాల్ ఉంటుంది. మనకు టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్తోని, గ్రీన్ పట్టీలతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మనకు 2 విండోలు ఉంటాయి. మీకు ముందే చెప్పాను కదా, నార్త్ కూడా 100% వాస్తు ప్రకారంగా ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. మన పైన ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. మనకు లైట్ కలర్స్ వాడడం జరిగింది. ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత బాగా చేయించడం జరిగిందో. ఇటు చూసుకున్నట్లయితే ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మనకు సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి ఇది ఆగ్నేయం అవుతుంది.
ఆగ్నేయంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని మంచి సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా విండోతోని అన్ని రకాల సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇటు కూడా మనకు సౌత్కు డోర్ ఉంటుంది. 100% వాస్తు ప్రకారంగా వెంటిలేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటు చూసుకున్నైతే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంత బాగుందో మనకు. ఇటు వచ్చేసి మనకి ఇది కామన్ బాత్రూమ్ కూడా ఉన్న కాడికి చాలా ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు ఇండియన్ అంటే ఇండియన్, వెస్ట్రన్ అంటే వెస్ట్రన్ కల్చర్ పెట్టేయడం జరుగుతుంది. మనకు ఇక్కడ మనకు తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఏదైతే మీరు చూసారో హాల్ కానీ కిచెన్ కానీ చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచిగా ఉన్న కాడికి మంచి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. మనకు సెల్ఫ్ల విషయాలు చూసుకున్నాను. వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఉంటాయి మనకి. ఇందులో కూడా మంచి కలర్స్ కూడా లైట్ కలర్స్ వాడడం జరిగింది. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఒక బెడ్ పడుతుంది మనకి. ఈజీగా ఒక ఇద్దరు వ్యక్తులు పడతారు మనకు. ఇందులో కూడా మనకు 2 విండోలు రావడం జరిగింది. వెంటిలేషన్ మాత్రం చాలా పెద్ద పీట వేశారని చెప్పుకోవచ్చు. సరిపడిన సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇందులో కూడా మీకు ఇండియన్ అంటే ఇండియన్, వెస్ట్రన్ అంటే వెస్ట్రన్ కల్చర్ పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా మనకు 2 BHK పోర్షను 127 గజాలలో ఈస్ట్ ఫేస్లో ఉంటుంది మనకు. ఈ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి మనకు 1000 ఎస్ఎఫ్టీలో రావడం జరిగింది. మనకు పైన టెర్రస్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఒక వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది. చుట్టుపక్కల ఎలాంటి హైడ్రోజోన్ లేకుండా అన్ని ఇళ్ల మధ్యలో గుర్రంగూడ బస్ రోడ్డుకు కేవలం సెకండ్ బిట్లో సాగర్ హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ గుర్రంగూడ ఇంత మంచి సెంటర్లో ఇలాంటి ఇల్లు దొరకడం చాలా అరుదు. ఈ వీడియోను చూడగానే మీరు త్వరపడాలని మా యొక్క మనవి. ఇక దీని రేటు గురించి మరొకసారి మాట్లాడుకున్నట్లయితే ఓనర్ గారు అయితే 72 లక్షలు చెప్పడం జరిగింది. ఈ 72 లక్షలు మీకు ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. 80% మనకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ ఇల్లు లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు సందేహాలు ఉంటే డైరెక్ట్ పైన రాజ్కుమార్ సార్ నెంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్లయితే మీకు లోన్ పరంగానే సరే డాక్యుమెంట్ పరంగా సరే ప్రతి ఒక్కటి లైవ్లో వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న ఓనర్కి ఫోన్ చేయవలసిందే మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.